హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజడబాకా ఛానల్కి. అయితే బోధన హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజడబాకా ఛానల్కి. సో 4 అయిపోయినాయి, ఇదిగో 5 అండి. నిన్ననే చేద్దాం అనుకున్నా కానీ కాలేదు. ఇదిగోండి బోధన అభ్యాసనము సోషల్ సైన్స్. ఓకే, ఇది చాలా పెద్దగా ఉంది చూసాడు. ఇదిగోండి ఎన్ని పేజీలు ఉన్నాయి. చదివితే ఎంత బాగుంటుండేది మొత్తం చెప్తే, కానీ ఇప్పుడు టైం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇక ప్రాక్టీస్ బిట్సే కొన్ని ఉన్నాయి. అది కూడా మంచి కంటెంట్ లాగా ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్ ఎట్లా ఉండాలి అంటే కంటెంట్లో ప్రతి అసలు బిట్టు పోకుండా ఉంటే మనము ఏ అప్లికేషన్ టైప్లో ఇచ్చినా కూడా రాయొచ్చు. ఓకేనా. అండ్ ఇక ఫస్ట్ వచ్చేసి ఉషా గారు ఆధ్యాత్మికంగా చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం, కుటుంబానికి అవసరం వచ్చేలాగా అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భీమేష్ గారు డిఎస్సి వస్తే ఖచ్చితంగా మీరు బోర్డర్ నుండి చూస్తున్నారని చెప్తున్నారు, సర్ప్రైజ్ ఇస్తా అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భీమేష్ గారు చాలా పెద్దగా ఓపికగా రాశారు. దేవుడి దయ వల్ల మీకు ఖచ్చితంగా బోర్డర్ నుండి చూస్తున్నారని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా బాగా అర్థమవుతున్నాయి. నాకు ఒకవేళ డిఎస్సి వస్తే మీకు నేను సర్ప్రైజ్ ఇస్తాను మేడం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. నాకు కూడా సర్ప్రైజ్ కావాలని నేను కూడా అదృష్టవంతరాలని అనుకుంటున్నా. మీకైతే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ గారు టెక్స్ట్ బుక్ చూస్తున్నారన్నారు. మీ కామెంట్స్కి థ్యాంక్ యూ అండి. అండ్ భాస్కర్ గారు అండ్ హర్షిని గారు గిఫ్ట్ ఇస్తా అన్నారు. కావాలండి నాకు గిఫ్ట్. ఓకేనా. ఓకే. రేణుక గారు 3 times నేను పాస్ కాలేదు మేడం, 3 times రాశాను కానీ పాస్ కాలేదు అంటున్నారు. మీరేం బెంగపడొద్దు మేడం, డెఫినెట్గా ఈసారి ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా మీకు వేరే సబ్జెక్టు చాలా హార్డ్ అనిపించిన తెలుగు సబ్జెక్టు సైకాలజీ అండ్ సోషల్ అయితే సోషల్ పేపర్ 1 అంటున్నారు కదా మీరు, సోషల్ సైన్స్ ఏవైతే చదివితే వస్తాయి అనేవి నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు తప్పకుండా పాస్ అవుతారు. కాన్ఫిడెంట్గా వెళ్ళండి. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఓకేనా. మీరు బెంగ పెట్టుకోవద్దు. మీరు మూడు సార్లు రాసిన అని చెప్తున్నారు కదా, ఈసారి ఖచ్చితంగా వస్తుంది. ఒకటే అండి, మీరు ఒక్కటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడుతున్నారా, మీరు ఒలింపిక్లో ఆడుతున్నారా, అంతే. మీ ప్రయత్నం అంతే ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాలనుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది ప్రయత్నం, ఒలింపిక్లో ఆడాలనుకుంటే ఒలింపిక్ లాగా ఉంటుంది. డిస్ట్రిక్ట్లో ఆడి ఒలింపిక్ ఎక్స్పెక్టేషన్ చేయొద్దు దయచేసి. 2 రోజులైనా సరే పక్కడబందీగా చదవండి, సూపర్ ఉంటుంది. దేవుడిని నమ్ముకోండి, దేవునితోటి ప్రేయర్ చేయండి, మాట్లాడండి దేవుడితోటి. అయ్యా ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. మీరు అసలు వెనక ఉపసంహరించుకోదు. వస్తే అంతే, రాలేదంటే ఇంకా అంతే. ఓకేనా. ఎవ్వరు వస్తుందో రాదో అనే డైనామాలో అసలే ఉండదు. ఓకేనా. జాతీయాలు సామెతలు చేయమని చెప్తున్నారు. ఓకే మేడం, ఇవి మొత్తం మెథడ్స్ తొందరగా చేసేయండి మేడం, ఇది తొందరగా చేసి సోషల్ చేయండి అంటున్నారు. తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. నిన్నే చేసేది ఉండే కానీ ఇగో ఇవి బల్బులు ఇట్లా అంటున్నాయి. అంటే కరెంటు వస్తుంది పోతుంది. ఆయన వైఫైకి డమ్ అంటదేమోనని బల్బులని బంద్ చేస్తే గిట్లా అయిపోతుంది. ఓకేనా. ఇక మీరు మాత్రం తప్పకుండా ఓకే బిగ్ కాన్ఫిడెంట్గా వెళ్ళండి, బిగ్ కాన్ఫిడెంట్గా రాదు. గణేష్ గారు మీరు టెక్స్ట్ బుక్ కూడా చూస్తున్నాను చెప్పారు. హర్షిని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇంకా అందరి పేర్లు గుర్తుకులేదు, ఉట్టిగా పేర్లు గుర్తుకున్న వాళ్ళే మాట చెప్తాను. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. టేబుల్స్ ఖచ్చితంగా చేస్తా మేడం, మీరు టేబుల్స్ ఈసారి రావాల్సిందే. ఒక్కసారి 20 tables ఎట్లా చెప్పాలో అట్లా నేను చెప్తాను మేడం, ప్లీజ్ దయచేసి నేను చెప్తా. ఓకేనా. మీరేం బాధపడద్దు, నేను తొందరగానే చెప్తా. ఓకే. హర్షిని మేడం గిఫ్ట్ ఇస్తా అన్నారు. అదృష్టం నాకు ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు 3 సార్లు కాదు 4 సార్లు రాసినా కూడా మీరు వస్తుంది మేడం, రేణుకా మేడం. ఓకే, మీరు ఏం భయపడద్దు, మీ తోడు దేవుడున్నాడు. చలో, మీకు కష్టపడే వ్యక్తిత్వం ఉన్నది అంతే. మీ లక్ష్యం గట్టిగా ఉన్నది, మీ లక్ష్యం గట్టిగా ఉంది అంతే. ఒలింపిక్ ఆట రేంజ్లో ఉన్నది. ఇక మాటలు బంద్ చేసి జర షేప్ అవుతుంది, తొందరగా చేద్దాం. ఓకేనా. ఇంకా ఫస్ట్ ఇక లెవెల్ బాగానే ఉన్నాయి ఇలా. ఓకే చూడండి, ఇగో ఇది మనము ఇంత పెద్దది ఇప్పుడు ఫ్లోయింగ్లో చెప్తూనే ఉంటాం కదా. సో ఎక్కడైనా మరి ఇక పెయింటింగ్ మిస్టేక్స్ ఉంటే చూడండి ఒక్కసారి. మొత్తం ఏముంటే ఎక్కడో ఒకటి పేజీకో 2-3 పేజీలకు ఒకటి ఉంటుంది. ఓకేనా. దయచేసి ఇగో శాస్త్రీయ పద్ధతిలో భూమండలాన్ని అధ్యయనం చేయు శాస్త్రం కాబట్టి భూగోళ శాస్త్రం అంటారు అని నిర్వచించింది ఎవరనే ఎరాటోస్తనీస్ ఏమన్నాడు? శాస్త్రీయ పద్ధతిలో భూమండలాన్ని అధ్యయనం చేయు శాస్త్రం కాబట్టి భూమండలాన్ని అధ్యయనం చేయు శాస్త్రం కాబట్టి భూగోళ శాస్త్రం అని అంటారు. ఎరాట. ఓకే, ఇగో మీరు ఏమనుకోవాలంటే భూమండలాన్ని అధ్యయనం చేయు శాస్త్రం కాబట్టి భూమండలం అనేది భూమండలంలో ఎర్రటోడు అని గుర్తుపెట్టుకోరు. ఎర్రటో. ఓకే, భూమండలం భూగోళ శాస్త్రం ఎర్రటోడు అని గుర్తుపెట్టుకోరు. ఎవరు ఏమనుకోదు, ఎర్రటోడు అని గుర్తుపెట్టుకోరు.
ఎరటోస్తనీస్ ఏ దేశానికి చెందినవాడు? ఏ దేశానికి చెందినవాడు? గ్రీకు దేశానికి చెందినవాడు. గ్రీకులంతా ఎర్రగా ఉంటారని గుర్తుపెట్టుకోరు. ఎర్రగా గ్రీకు దేశస్థుడు ఎర్రగా, భూమండలం భూగోళ శాస్త్రం ఎర్ర అని చెప్పి గుర్తుపెట్టుకోరు. ఎర్రలు గ్రీకుల ఎర్రలు బాగుంటాయని గుర్తుపెట్టుకోరు. ప్రాచీన కాలంలో మానవ చిత్ర పటాల అధ్యాయంకు ఏమన్నారు? ఒకటోది భూగోళ శాస్త్రం అన్నారు. ప్రాచీన కాలంలో మానవ చిత్రపటాలను భూగోళ శాస్త్రం అన్నారు. అన్నిటికీ ఏం అవసరం లేదు, కనిపిస్తుందా? అయ్యో. ఏ శతాబ్దంలో భూగోళ శాస్త్రం, భౌతిక భూగోళ శాస్త్రం మానవ జీవిత పరంగాను రెండుగా విడిపోయింది? 19వ శతాబ్దంలో. ఓకే. కుంకుమ పువ్వు ఏ రాష్ట్రం యూటీ యొక్క ప్రత్యేక పంట చెప్పాలి. రెండవది జమ్మూ ఆర్ కాశ్మీర్, అక్కడంతా కుంకుమ పువ్వులు ఎక్కడ ఉంటారని గుర్తుపెట్టుకోరు. కుంకుమ పువ్వులు ఇట్లుంటుంది కుంకుమ పువ్వు తెలుసు కదా, మస్తు పిరం ఉంటుంది అబ్బా. నేను వంటలలో కుంకుమ పువ్వు వేస్తా, మంచిగా ఉంటుంది. 4-5 వేస్తా, కానీ మస్తు పిరము, మంచి కలర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. అంతా డూప్లికేట్లు అమ్ముతారు ఈడ. ఓకే. ఇట్లా ఇవి ఉంటాయి కుంకుమ పువ్వులు. ఇట్లా వచ్చినాక ఈడ మధ్యలో 2 ఉంటాయి, అవి తీసి జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. అవి జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఎంత బాగుంటారంటే కుంకుమ పువ్వులు ఎక్కడ ఉంటారని గుర్తుపెట్టుకోరు. ఓకేనా? ఓకే. కుంకుమ పువ్వు నాది MMZ రుచులు. MMZ ఇంకో రుచులు కుకింగ్ ఛానల్ కూడా ఉంది చూడండి, MMZ రుచులు ఛానల్. ఓకే. టెట్ అయిపోయిన సుద్దురు కానీ బిర్యానీలు అన్నీ ఉన్నాయి అందులో, సుద్దురు కానీ. ఓకే. MMZ రుచులు. సో అందుకే కుంకుమ పువ్వు గురించి చెప్తున్నాను నేను. పిరముంది ఎందుకు అని అంటారు, అదో మస్తు స్వీట్లలో బాగుంటుంది. బతుకమ్మ ఏ రాష్ట్రం యొక్క ప్రాంతీయ పండుగ? రెండవది తెలంగాణ. హిమాలయ గద్వాల్ ప్రాంతంలో చెట్లు నరకడాన్ని అరికట్టేందుకు అక్కడి మహిళలు చెట్టును నరకకుండా ఏ సంవత్సరంలో అడ్డుకున్నారు? 2 1970ల. ఓకేనా? భూగోళ శాస్త్ర బోధనలో భూపటాలకు చెందిన నైపుణ్యాలను పెంపొందించడం అత్యంత అవశ్యమని తెలిపినది. ఇది నేను స్పీడ్గా చెప్పినా మెల్లగా వినాలి, మెల్లగా వింటేనే అవగాహన వస్తుంది. బ్రిడ్జ్ ఏమన్నాడు? భూగోళ శాస్త్ర బోధనలో భూపటాలకు చెందిన నైపుణ్యంను పెంపొందించడం అత్యంత ఆవశ్యకమని తెలిపింది ఎవరు? బ్రిడ్జ్. భూపటాలు ఈ బ్రిడ్జ్ భూపటాల మీదకి వెళ్ళి పోతాడని గుర్తుపెట్టుకోవాలి. బ్రిడ్జ్. బేథిమెట్రిక్ భూపటాలు ఏ రంగులో ఉంటాయి? బేథిమెట్రిక్ భూపటాలు ఏ రంగంలో ఉంటాయి? ముదురు నీలం. బేథిమెట్రిక్ భూపటాలు దేనిని సూచిస్తాయి? ఇదిగోండి అవేంటివో అంటే, ఇదిగోండి బేథిమెట్రిక్ భూపటాలు. ఇవన్నీ చదివితే ఎంత బాగుంటుంది చూడు. ఫస్ట్ ఇవి చెప్పి అవి చెప్తే నేను డిఎస్సి వరకు అయితే ఖచ్చితంగా చెప్తాను, అవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇవి ముదురు నీలిరంగు, లేత నీలి రంగుతో సముద్రం లోతును సూచిస్తాయి. ఎక్కడో ఉంటుంది క్వశ్చన్ ఇంకోటి, సముద్రం లోతును సూచిస్తాయి, మనకు గుర్తుండదు కదా. తర్వాత ఎథినోగ్రాఫికల్ భూపటాలు. ఇవి ప్రపంచంలో విస్తరించి ఉన్న వివిధ మానవ జాతులను గుర్తిస్తాయి. ఎథినోగ్రాఫికల్ భూపటాలు. ఇవేమో బేథిమెట్రిక్ భూపటాలు. ఓకే. ఇక్కడ సముద్రం లోతుని చూపిస్తాయి అక్కడ. ఓకే. తర్వాత బేథిమెట్రిక్ భూపటాలు దేనిని సూచిస్తాయి? ఈయనే ఉన్నదబ్బా, ఆడ చదివితే కొంచెం మంచిగా ఇంకా రివిజన్ అయితే చూడండి, అక్కడ చదివి ఇక్కడ చేస్తే. కానీ ఇప్పుడు టైం లేదు కదా, డిఎస్సి ఖచ్చితంగా చేస్తా. ఎంత బాగుంది చిన్నగా. ఇక్కడ ఏముంది? 10వ 3వది సముద్రం లోతు. భౌగోళిక దిగ్విషయాలు ఏ విధంగా ప్రాదేశికంగా వ్యవస్థీకృతమైన తెలిపే శాస్త్రం ఏది? 1వది భూగోళ శాస్త్రము. మానవ జీవితంపై ఈ భౌగోళిక అంశాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయో తెలిపే శాస్త్రం ఏదోది? 1 భూగోళ శాస్త్రం. ఓకే. పటాలను గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏమంటారు మనము? దాని కార్టోగ్రఫీ. ఇది అందరికీ తెలుసు. పటాలను అధ్యయనం చేసి కార్టోగ్రఫీ. ఓకే. కార్టోగ్రఫీ అనగానే మనకు పెట్టుకునే అవసరం కూడా లేదు, చిన్నప్పటి నుంచి చెప్తాను. ఓకే. కార్టోగ్రఫీ. ఓకే. ఎథినోగ్రాఫికల్ పటాలు వేటిని సూచిస్తాయి? ఇంతకుముందు చదివినాం కదా మనం ఇప్పుడు ఆడ. రెండవది మానవ జాతులు. వెజిటేషన్ భూపటాలు వేనిని చూపిస్తాయి? 3వది పంటల విస్తరణ. గుర్తుపెట్టుకోవాలి, అక్కడ చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. వెజిటేషన్ అనేది పంటల విస్తరణ. వెజిటేషన్.
పంటల ద్వారా వెజిటేషన్స్ వస్తాయి, వెజిటేబుల్స్ వస్తాయి అని గుర్తుపెట్టుకోరు. ఓకే. ఏ మాక్ని రాసిన పుస్తకం. మాక్ని 16వది ఏంటిది, 2వది. ద టీచింగ్ జియోగ్రఫీ గుర్తుపెట్టుకోరి. మాక్ని మాకు కూడా చెప్పాలి చదువు. విహారయాత్రలు అధ్యయనం, పరిశీలన, ప్రయాణముకు తోడ్పడతాయని తెలిపినవారు. ఎవరబ్బా? 17వది 4. ఓకే. శాముల్ జాన్సన్ విహారయాత్రలు. శాముల్ జాన్సన్ అనుకుంటా పోవాలి. మైకల్ జాన్సన్ లెక్క విహారయాత్రలకు పోవాలి. ఓకే. ఇక లెవెల్ 3 భూమిపై ఉష్ణోగ్రత, వాయుపీడనం, పవనాలు, ఉష్ణ ప్రాంతాల గురించి అధ్యయనము ఈ 2 శాస్త్రముల సంబంధమును సూచిస్తోంది. 18. 1 భౌతిక శాస్త్రము, భూగోళ శాస్త్రం. ఎలిమినేషన్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఎలిమినేషన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే సగం తెలిసిపోతుంది ఆన్సర్. తుఫానులు, సూర్యరశ్మి, ఆర్ద్రత మొదలగు వాటిని గురించి అధ్యయనం చేయడం ఏ 2 శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తాయి? ఆలోచిస్తే వస్తాయి తొందరగా. 1వది భౌతిక శాస్త్రము, భూగోళ శాస్త్రం. భూమి, ఆకాశం, చుట్టుకొలత, బరువు, ఘనపరిమాణము గురించి అధ్యయనము ఈ 2 శాస్త్రాల మధ్య సంబంధంని సూచిస్తాయి. ఇవి మొత్తం చదవాలి. ఇవి తెలిసినవి తెలియంది పెట్టుకోవాలి, తెలిసింది కాదు అన్నప్పుడు. ఓకేనా. 2 భూగోళ శాస్త్రం, గణిత శాస్త్రం. ఎన్నోది? 25. ఎస్. 25 ఎంత ఉన్నదబ్బా? ఎస్ 2. 25 2. ఓకే. తర్వాత ప్రదేశాల మధ్య దూరము, అక్షాంశాలు, రేఖాంశాల గురించి తెలుసుకోవడం ఏ 2 శాస్త్రాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తోంది? 21 కూడా 2. భూగోళ శాస్త్రం, గణిత శాస్త్రం. ఇక్కడ తెలుస్తుంది కదా మీకు, అక్షాంశాలు, రేఖాంశాలు తెలుసుకోవడం, ప్రదేశాల మధ్య దూరం తెలుసుకోవడం. సుశిరైడ్ ప్రదేశాల మధ్య దూరం, గణిత శాస్త్రము అండ్ భూగోళ శాస్త్రం. విశ్వంలో భూమి స్థానము, సౌర కుటుంబంలో భూమి లాంటి అంశాల అధ్యయనం ఏ 2 శాస్త్రాల మధ్య సహసంబంధమును సూచిస్తుంది? అంటే ఇట్లా ఒక క్వశ్చన్ వస్తుంది అన్నట్టు. 3వది భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రం. మీరు కొంచెం ఆలోచిస్తూ వస్తుంది. భూమిపై శిలలు, ఖనిజాలు, శైథిల్యాలు, నేలలు, లక్ష్యాల గురించి అధ్యయనం ఈ 2 శాస్త్రాల మధ్య సహసంబంధంను సూచించుము. 23వది ఏంటిది? 3ది భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రం. ప్రాక్టీస్ బిట్స్ 2.